అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ అంబుతీలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన గురించి మాట్లాడే ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక ట్వీట్ వేశారు, దాని గురించి మాట్లాడుకుందాం. స్పీకర్ నోటికి హద్దుపద్దు లేదు, అసెంబ్లీలో పరస్పర డబ్బా సొంత డబ్బా తప్ప ఏమీ లేదు, శాసనసభకు వెళ్ళకపోయినా ప్రజల సమస్యపై పోరాటం చేస్తా అంబటి రాంబాబు. ఏడ పోరాటం చేస్తావు అంబటి, ఏడ పోరాటం చేస్తావు? నీకు అసలు అసెంబ్లీకి వెళ్ళడానికి అర్హత లేదు, ఎందుకు అంతగానో మాట్లాడుతున్నావు? ఈయన ఏదో మాట్లాడుతున్నాడు, దాని గురించి విని దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. స్టార్ట్ చేయ, నీ భజన ఏదో స్టార్ట్ చేస్తా ఉంటావు, స్టార్ట్ చేయి. నువ్వు పెట్టేది అదేగా. ఎవరు స్పీకర్ గారు? ఆయన పేరేంటి? అబ్బో, చింతకాయలు అయ్యన్న పాత్రుడు గారు. ప్రతిపక్షం దొంగ సంతకాలు పెడుతుందని ప్రతిపక్షం ప్రతిపక్షం అన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయ్యన్న పాత్రుడు గారా మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేది? జనాలు అసలు మీరు వద్దురా బాబు, మీ మొక్కలు మాకు చూపించకండి గిట్లని చెప్పి ఎంత గల్లీజ్గా ఓడిస్తే మీకు ప్రతిపక్ష హోదా లేకుండా అయిపోయింది. అయ్యన్న పాత్రుడు గారో లేకుంటే లోకేష్ గారో చంద్రబాబు నాయుడు గారో ఇస్తే రాదమ్మా మీకు ప్రతిపక్ష హోదా, జనాలు ఇస్తే మీకు వస్తుంది. మీకు రాజకీయ భావం చాలా ఉంది కదా, అనుభవం. ఎందుకు ఇట్లా పిచ్చోళ్ళగా మాట్లాడుతా ఉన్నావు? ప్రతిపక్షం అన్నాడు. ప్రతిపక్షం ఈమను ఏదో మాట్లాడుతుంటే ఆయనకి అడిగా స్వామి, అట్లా చింతకాయలు అయ్యన్న పోతుడు స్పీకరే కానీ నోటికి అద్దు వదుకుందా? ఓడియమ్మా ఏం మాట్లాడుతుందో తెలుసా నీకు? ఇంతకుముందు ఇల్లు ఇప్పుడు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఈయన గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈయన మాట్లాడిన తర్వాత మీకు అందరికి వినిపిస్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చెప్పయా, అలా బ్రహ్మాండంగా మాట్లాడాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టవచ్చు అనేటువంటి ఉద్దేశంతో, అయ్యా మాకు తిరుగుదు, మమ్మల్ని పిలవండి, మేము వస్తాము, మాకు స్పెషల్, మాకు ప్రత్యేక ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే కాదు. నాకు ఒకటి అర్థమైతలే, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఇప్పుడు గెలిచిన వ్యక్తులు మీరు ఎందుకు గెలిచిరా? మీరు ప్రజల సమస్యల మీద ఏడైనా ఫైట్ చేయడానికి లేకుంటే ప్రజలకు ఏమైనా మంచి చేయడానికి మిమ్మల్ని గెలిపించుకున్నారు. మీ సొంత అవసరానికి మీరేం గెలవాల, ప్రజలు ఎంచుకుంటే మీరు గెలిచిరు. ఓకే, ప్రజల సమస్యల గురించి మీరు అసెంబ్లీకి వచ్చి అయ్యా మా ఊర్లో ఇది పరిస్థితి, అయ్యా మాకు ఇది కావాలి అది కావాలని చెప్పి మీరు అడుక్కోవాలి. మీరు బయట దొంగతనంగా వచ్చి సంతకం పెట్టుకుంటా పోతే మిమ్మల్ని దొంగగా పోతే ఇంకేమంటారు చెప్పు? దొంగతనంగా సంతకం పెట్టేసి పారిపోవాల్సిన అవసరమా? ఎందుకు ఇస్తారు బై? కార్యక్రమం చేస్తున్నారు మీరు చూశారుగా. అచ్చెన్నాయుడు గారు అన్నారు, నేను ఇక్కడే ఉండాలి, ఇలాగే మీరు అక్కడే కూర్చోవాలి, ఆయన రావాలి శాసనసభలో. ఆయన పక్కన త్రిపులాడు గారు అక్కడ కూర్చోవాలంటే నీకు ఉండాలంటే ఇద్దరు పర్సెంట్ పెద్దవి కదా, ఆయన రావాలంటే కుమ్ముతారు. కానీ నాకు ఒకటి అర్థమైతే ఎందుకు భయపడుతున్నారు అంబతు? మీరు స్పీకర్ స్థానంలో మీరున్నారు, నేను మొన్న నాకు ఒక గంట ఛాన్స్ ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రావాలి గిట్లని చెప్పి అన్నారు. మీరు ఏమేం చేసారు, ఏమేం కథలు పడిరు గిట్లని చెప్పి వాళ్ళని బయటికి తీస్తారు. దాంట్లో ఏం తప్పు ఉంది? మీరు ఏం తప్పు చేయని వాళ్ళు కదా, మీరు పుల్లులు కదా, మీరు రాజులు కదా. మీరు ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు రావట్లే? మీరు భయపడుతున్నారా కూటమి ప్రభుత్వానికి? లోకేష్ గారికి భయపడుతున్నారా? ఎవరికి భయపడుతున్నారు? ఎందుకు ఇంత దొంగ లెక్క నక్కల లెక్క ఎందుకు దక్కుని తిరుగుతున్నారు? మీ జగనన్న సింహం కదా, సింహం లెక్క ఒకసారి అసెంబ్లీకి వచ్చి వాళ్ళతో మాట్లాడమని చెప్పి. ఏ చంద్రబాబు నాయుడు ఒక్కడే రాలేదా? ఆయన మీరు అన్ని గారి మాటలు మాట్లాడుతున్నా ఒక్కడే వచ్చి ఫైట్ చేసిండు మీతో. ఆయన ఒక్కడే మొగాడిలో వచ్చిండు. మరి మీ జగనన్నని ఏమన్నాలి? దాక్కొని తిరుగుతున్నాడు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా. ఎవడి భయ మీకు ఎందుకు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా? పిచ్చి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. శాసనసభని దుర్వినియోగం చేసి ఒకరికొకరు డబ్బాలు కొట్టుకోవడం, ఒకరికొకరు గ్యాస్ కొట్టుకోవచ్చు. ఓడిఎంఐ వీళ్ళు శాసనసభ గురించి మాట్లాడుతున్నారు, అసెంబ్లీ గురించి. వీళ్ళు చేసిందంతా 5 సంవత్సరాలంతా చేసిందంతా ఏ పనులు? డబ్బాలు కొట్టుకోవడము, చెక్క పనులు కొట్టుకోవడం, మెచ్చుకోవడము, పెంచుకోవడము, దాక్కోవడము, వదిలే అని కానీ చేసిరు వీళ్ళ గురించి. అదే ఆ వీడియోలు అంతా చూపిస్తాను, విత్ ప్రూఫ్తోనే చూపిస్తాను. నేనేం ఎడిట్ చేస్తాలే ఏం చేస్తలే. చెప్పు. డబ్బా, సొంత డబ్బా, డబ్బా, ఈ డబ్బాలు కొట్టుకునే కార్యక్రమంలోనే శాసనసభంతా నడిచింది. ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. ఇక వచ్చింది కదా అంబతు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యల మీద ఏడ ఫైట్ చేసిండేనా? ఒకసారి మీరు అసెంబ్లీలో ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. చాలా ఫన్నీగా 5 సంవత్సరాలంతా అసెంబ్లీలోకి వెళ్ళి చక్క భజన చేసుకుంటా ఉన్నారు వీళ్ళు. అది జగన్మోహన్ రెడ్డి చూసి నవ్వుతా ఉన్నాడు. ఆయనకే ఆనందం. మరి స్టార్ట్ చేయ. పోలవరం పూర్తి చేసి ఎన్నికలు వెళ్తాం, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. అక్కడ ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. రాసుకో చెప్పు తీసుకొని కొడతారు ఆ పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించిన వాళ్ళు. రాసుకో అంటే ఏం రాసుకోవాలా? రాపిచ్చేసిర్లే నేను గట్టిగానే సవాలు చేశారా? ఏదండి ఆయన రాసుకోమన్న కనపడ్డే కాదండి. అసెంబ్లీకి వస్తా అన్నాడు, ఏడా కనిపిస్తలేడే. చిత్తుగా ఓడగొట్టి నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఇంకా గలీజ్గా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, సిగ్గు లేకుండా. చాలా మంది అధ్యక్షులు ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తున్నా, సభకు మనవి చేస్తున్నా, రాసుకోమన్న వాళ్ళు
మా సభానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించిన వారు కనుమరుగైపోయారో దశ గుర్తు పెట్టుకోండి. భలే మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి. ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు చూడండి నల్ల జుట్టు నల్ల మీసాలు, ఇప్పుడు మరి అధికారం పోయినాక మొత్తం తెల్లగా అయిపోయినాయి, మొత్తం పోయినాయి. నీకెందుకు పోయి నువ్వు నీ బతికేదో నువ్వు చక్కగా బతకకుండా ఆ ప్రెస్ మీట్లు పెట్టి సిగ్గు లేకుండా ఓడిపోయి మళ్ళీ నువ్వు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడుతా ఉన్నావు. మళ్ళీ ఇంకొకరు ఉన్నారు, ఒక్కరే మిస్ అయ్యారు, అచ్చెన్నాయుడు గారు పొరపాటున వచ్చారు. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో ఏమని మాట్లాడుతున్నారో, ప్రజల సమస్యల మీద ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. అధ్యక్ష, జగన్ అంటే పేరు కాదు అధ్యక్ష, బ్రాండ్ అంటే ఒక బ్రాండ్ అధ్యక్ష. దానికి ట్యాగ్ లైన్ ఏంటంటే చెప్పాడంటే చేస్తాడంతే మన ట్యాగ్ లైన్. అనుకున్నాడంటే చంపేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. చూడు నవ్వుతాడు, చూడు అసలు భలే ఉంటుంది నవ్వు. గిట్లా ముద్దు కాదు, చెప్పులు తీసుకొని కొడతారు కాదు. అనుకున్నాడంటే చంపేస్తాడు. బ్రాండ్ అంటే బ్రాండ్, బూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్ గిట్లా చెప్పుకుంటా పోతే ఇంకా మస్తున్నాయి. అధ్యక్ష, జగన్ గారికి ఒక పేరు ఉంది అధ్యక్ష. ఏంటక్క అది? తెలుసు అందరికి. ముండోడు, ఎవరి మాట వినరు అని అంటుంటారు అధ్యక్ష. నిజం అధ్యక్ష, ముండోడు అధ్యక్ష, ఎవరి మాట వినరు అధ్యక్ష. జగనన్న ఎవరి మాట వినడు, ఏమి చేయడు, మంచి పనులు అసలే చేయడు. ఈ అక్కకి అది తెలియదు. సో ఈ అక్కది అయిపోయిందిలే. సరే ఇంకో అక్క గురించి చూద్దాం. మొత్తం జగన్ భజనే, జగన్ భజన. ప్రజల సమస్యల మీద మాట్లాడిన ఒక్క రోజు అంటే ఒక్క రోజు లేదు. మరి అది అన్నీ చూసి వీళ్ళు ఏదో మొచ్చుకుంటారు, ఏదో మాట్లాడుకుంటారు, ఏదో జగన్మోహన్ రెడ్డి నిజంగా అదే అనుకుని ఆయన మురిసిపోతూ ఉంటాడు. ఆ పిచ్చోడు, ఆ పిచ్చోడికి అర్థమవుతలే. ఏం రిజెక్ట్ చేసినా కానీ జగన్ అనుకుంటే అధ్యక్ష ఏదో చిన్న డైలాగ్ బా కానీ నాకు ఒకటి అర్థమైతే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరినీ తీసుకోండి. మీరు మంచి సినిమాలు తీపించుకుంటే ఒక మంచి మంచి డైలాగ్ చెప్తున్నారు. మీ సినిమా ఇండస్ట్రీకి వీళ్ళంతా పనికొస్తారు. వీళ్ళ దగ్గర పైసలు బాగానే ఉంటుంది, యాక్టింగ్ స్కిల్స్ బాగానే ఉంది. తీసుకోండి వీళ్ళందరినీ. నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి, నువ్వు చేయని స్వామి. బాబా నీ కోపం శాపం, నీ మాట శాసనం స్వామి. తప్పకుండా అవుద్ది. నువ్వు అనుకుంటే అయితే స్వామి, నువ్వు 151 నుంచి 11కి వచ్చినావు. నెక్స్ట్ టైం 11 కాస్త 1 పోతుంది స్వామి. వీళ్ళందరూ నేను నమ్ముకుంటే. జగన్మోహన్ రెడ్డి అనేటోడే చక్కగుంటే ఇట్లాంటి వాళ్ళు ఎందుకు బయటకు వస్తారు? డైలాగ్ చెప్పుకుంటా ఉంది. ఈ అక్కని పాపం అక్కడున్న ప్రజలందరూ కష్టపడి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నువ్వు అనుకుంటే అయితే స్వామి నీ పేరు వరం, నువ్వు మాకు దొరకడం ఒక దరిద్రం, ఇట్లాంటివి చెప్పి డైలాగులు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే సవాల్ చేయాలి ఇట్లని చెప్పి అనుకుంటున్నా. నీకు దమ్ము ఉంటే, ఇది ఈ కూటమి ప్రభుత్వానికి దమ్ము కాదు, నీకు దమ్ము ఉంటే అసెంబ్లీకి వచ్చి ఫైట్ చేయి ప్రజల సమస్యల మీద. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ట్వీట్లు చేసుడు ఇవన్నీ జిజిపి పనులన్నీ. నువ్వు సింహం సింగిల్గా వస్తే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు రాలేదా? మీరు అన్ని మాటలు మాట్లాడితే ఇప్పుడు అదే మాట అనుకొని జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ఉంటే అసెంబ్లీకి వచ్చి ఫైట్ చేయి, మాట్లాడు. ఈ చేతగాని పనులు చేసి దొంగతనంగా సైన్లు వేసేసి ఆ పైసలు దొబ్బి తిని ఎన్ని పనికిరాని ముచ్చట్లు. ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.